పంచలింగాల చెక్పోస్టు ఆకస్మికంగా తనిఖీ చేసిన ఏసీబీ అధికారులు. కర్నూలు జిల్లా పంచలింగాల చెక్పోస్టు ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. 14,400 వచ్చిన ఫిర్యాదు మేరకు డీజీపీ ఆదేశాల మేరకు తనిఖీ చేయడం జరిగింది. ఉదయం 3 గంటల సమయంలో పంచలింగాల చెక్పోస్టు ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. అక్రమంగా 2,02,890 రూపాయలు నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎవరైనా అధికారులు లంచాలకు పాల్పడితే 14,400కు ఫిర్యాదు చేయాలని ప్రజలు కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలియజేశారు. సంబంధిత అధికారులపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. MG9 న్యూస్ తో మంత్రాలయం టౌన్ రిపోర్టర్ మక్బుల్ బాషా. ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీపీ గారు శ్రీ కె రాజేంద్ర రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ దినం అనగా 22/1/2024 తేదీ ఉదయం సుమారు 3 గంటల ప్రాంతంలో ఆయన గారి ఉత్తర్వుల మేరకు ఆదేశాల మేరకు ఈ ఆర్టీఏ చెక్ పోస్ట్ పుల్లూరు దగ్గర ఉన్న ఈ పంచలింగాల చెక్ పోస్ట్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. అందులో భాగంగా తనిఖీ చేయగా అందులో అక్రమంగా 2,02,890 రూపాయలు వాళ్ళ దగ్గర ఉండడం జరిగింది. దాన్ని వెరిఫై చేస్తున్నాము. అలాగే దీనిపైన ఇంతకుముందు కూడా ప్రజల నుంచి చాలా వరకు ఫిర్యాదులు రావడం జరిగింది. అలాగే స్పందన పిటిషన్లో కూడా 14400 ఇందులో డబ్బులు తీసుకున్నారు ఒకరు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా డీజీపీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఎవరైనా ప్రజలు కూడా దయచేసి ఎవరైనా లంచం అడిగితే 14400కి ఫిర్యాదు చేయవలసిందిగా కోరుకుంటున్నాను.